హలో ఎవ్రీవన్, ఇదైతే బీరకాయ చిక్కుడుకాయ టమాటా కర్రీ. సో దానికోసం అయితే బీరకాయలు చిక్కుడుకాయలు తీసి పెట్టుకోవాలి. అదేవిధంగా టమాటాలు కరివేపాకు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఆనియన్స్ కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ అనేది ఇక్కడ టమాటాలు మగ్గడానికి మాత్రమే వేస్తున్నాము. కర్రీలోకి మొత్తానికంటే సపరేట్గా ఉప్పు కారం వేసేటప్పుడు వేయాలి. ఇక్కడైతే టమాటాలు మగ్గించుకోవాలి, ఇంకొంచెం మగ్గాలి. సో కాసేపు మూత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ టమాటాలు అయితే మగ్గుతున్నాయి. నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయడం మర్చిపోయాను, తర్వాత మా అత్తమ్మ వచ్చేసారు. ఇక్కడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. అది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కాసేపు టమాటాలను మగ్గించాము. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు తీసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చిక్కుడుకాయలు అయితే మా చెట్టుకే వచ్చాయి, అవే మేము తీసుకున్నాము. సో అవి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి. కొద్దిగా మగ్గుతాయి, అంటే నీళ్ళన్నీ కిందకు ఊరుతాయి అన్నమాట, కిందకు వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే దీంట్లో ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి, తగినంత ఉప్పు తగినంత కారం. అదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, అన్నీ కలిసిపోయే విధంగా. కాసేపు అలాగే కొద్దిగా గ్రేవ్, అంటే మనకు ఎంత కావాలో అంత లైట్గా గ్రేవ్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడైతే బీరకాయలు ఉడుకుతున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ బీరకాయలు కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 1 minute అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అంటే డైలీ నార్మల్గా. స్పెషల్ ఐటమ్స్ అంటే టైం పడుతుంది.